ఊర్లలోకి పోము కదా, మామూలుగా సిటీలో వర్క్ చేసే ఉమెన్స్ కే కొత్త బస్సులు ఇస్తున్నారు. ఊరికొకటి ఇస్తారా? అవి మేము ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఒక ఊరికొకటి ఇస్తే ఏం చేస్తాం మేము? చచ్చిపోయి 2 ఏళ్ళ పింఛన్ అప్లై పెట్టిన రూపాయి రాలే. మాకు పొలం గిలం ఎక్కువ లేదు. అది కూడా అది పడతాను, రైతు బంధు పడలేదు. 2 ఏకర్లు ఉంది, రైతు బంధు పడలేదు, పింఛన్ లేదు. భర్త చనిపోయిన పింఛన్ వెంటనే ఇస్తుండ్రు కదా సార్. 2 ఏళ్ళు అవుతుంది. మహిళలకు ఆడలకు అని అండ్రి 2500 లేకపోయే, మళ్ళా గ్యాస్ 500 అండ్రి. 500 పోయి 1000 రూపాయలు కాబట్టి మరి అవి రూపాయలు లేదు, ఆటో లేదు. మళ్ళా డబుల్ బెడ్రూమ్లు అండ్రి. డబుల్ బెడ్రూమ్లు లేఖలు సర్పంచులు ఉప సర్పంచులు వాళ్ళకేనే. మరి మాకేమది? మీటింగ్ పెట్టి రప్పించుడేమది? నువ్వు వచ్చేం చేస్తున్నావు? నేను గెలిపించుడు ఎందుకు? మేము మాకు ఏం మాకు అంతే మాట్లాడతాం. నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తలేవు. రైతు బంద్ వేస్తుండ ఈయన, రైతు బంద్ వేస్తున్నావు. ఏమన్నా ఏం గెలిపించిన 2500 పింఛను, 2000 పింఛను 4000 చేస్తున్నాడు. కేసీఆర్ చేసిన పింఛనే ఉంది. 2500 కూరగాయ ఖర్చు 2500 వేస్తున్నాడు. కేసీఆర్ ను కాదని చెప్పి నీకు చేయి గుర్తు కేసి నేను గెలిపిస్తామని గెలిపిస్తాను. మాకు మా నెత్తి సున్నం పెట్టి చేతులు ఎత్తున్నావు. ఇప్పుడు చేతులు నాకేమన్నా చేస్తున్నాయేమో, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చినేమో, రైతు బంద్ వేస్తున్నాయేమో, అన్నిట్లో కరువే. బస్సు తిరిగి డబుల్ బెడ్రూమ్లు అన్నారు. డబుల్ బెడ్రూమ్లు అన్న వాళ్ళకు ఉప సర్పంచులకు విలేకరులకు సర్పంచులకు సర్పంచ్ తరఫు నుంచి ఎవరన్నా తిరిగినోనికి వాళ్ళకే ఉన్నానికి ఉన్నోడికే. మరి మాకేమది? ఈతకమ్మల గుడిసే తాటికమ్మల తల్లు మేము ఉండాలి. మాది ఏమో ఓట్లు వేయించుకుంటారు. మరి మేము చేసేందుకు మాకేం బాధ అనిపిస్తుంది? ఇంత దూరం రప్పించడు. ఈ మీటింగ్ పెట్టి ఇలా కనబడితే అడుగుతామని వచ్చిన మీ ఆడ కనబడతట్లేడు. కనబడతట్లేడు, మరి అడుగుతాననే వచ్చిన ఇంత దూరం ఎందుకు ఇవాళ?